రాత్రి భోజన కార్యక్రమాన్ని వాక్యం చదువుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని ఎవరు ప్రవేశపెట్టారు తెలిసిందే, కానీ మరి ఒకసారి మనం ఈ ప్రభురాత్రి ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఇది చేయమని ఎవరు ఆజ్ఞాపించారు? అందరికీ మనకు తెలిసిన ప్రశ్నే. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి మొదటగా ఆ వాక్యం ఎక్కడ ఉందో చూసుకొని మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. లూకాసు వార్త 22, లూకాసు వార్త 22:7 చూసినట్లయితే నేను చదువుతాను. చూడండి, లూకాసు వార్త 22:7. పస్కా పశువును వధింపవలసిన పులియన రొట్టెలో జనము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. కాబట్టి ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారే తన శిష్యులకు ఆజ్ఞాపించినట్టు చూస్తున్నాము. తర్వాత ఇక ఇదే కార్యక్రమం చూస్తే 19 చూస్తే ఆయన ఎలా ఆచరించాలని గురించి చూద్దాం. ఇదే అధ్యాయం 22:19 పిమ్మట ఆయన ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం తర్వాత ఆయన గిన్నెలు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు తినించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా మనము చూస్తున్నాం. మరి ప్రభురాత్రి భోజనం రక్తము శరీరం అంటున్నారు. ఈ శరీరం ఏం చేస్తుందో మనకు తెలిసిన విషయం. ప్రతి ఆదివారం మనం ధ్యానిస్తున్న వాక్యాలు అనేక ఉన్నాయి. సరే, మరి కొన్ని వాక్యాలను ప్రతి ప్రభుత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరి ఒక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రభు శరీరం మనకేం చేసింది అనే వాక్యాన్ని గురించి ఒకటి చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకునను. కాబట్టి క్రీస్తు శరీరము మన పాపములను సిలువ మాను మీద మన పాపములను కూడా మోసును. కాబట్టి మన పాపముల నిమిత్తము ఆయన ఎలా చేయబడ్డారు అది ముందు వాక్యంలో ఉంది. ఆయనేమి పాపం చేయలేదు. 22లో చూస్తే ఆయన పాపం చేయలేదు, ఆయన నోటనే కపటము కనబడలేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన సంపెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవుని తాను అప్పగించుకోను. కాబట్టి మన పాపముల నిమిత్తము తన శరీరాన్ని సిలువ మ్రాను పైన అప్పగించుకున్నట్టు చూస్తున్నాం. మరి ఆయన రక్తం ఏం చేసిందని చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 9:14
హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నిత్యుడైన ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సమీపించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసేదిగా ఉంది. కాబట్టి మరి క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క రక్తానికి మన రక్తంలో, ఆయన రక్తంలో పాల్గొనబోతున్న మనము మరి దానికి సాదృశ్యంగా పాల్గొనబోతున్న ఈ యొక్క శరీరం వచ్చి రక్తం వచ్చి ఒక వాక్యం చదువుకొని 1 కొరింథీ 10:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16. మనము జీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపంచుకుంటే కదా, మనం విరుచు రొట్టె తింట క్రీస్తు శరీరములో పాలుపంచుకుంటే కదా. కాబట్టి డైరెక్ట్గా ఈ వాక్యం ఎలా ఉందంటే సాదృశ్యం కూడా కాదు, క్రీస్తు రక్తాన్ని క్రీస్తు శరీరాన్ని పాల్గొన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభురాత్రి పూజలో పాల్గొనడం మరి ఆయన శరీరాన్ని ఆయన రక్తంలోనూ పాల్గొని మన పాప పరిహారార్థ బలిగా శిలువపై మోసినటువంటి ఆయన రక్తము క్రయధనముగా చెల్లించినట్టుగా రక్తానికి సాదృశ్యంగా ఇవ్వబడినది ద్రాక్షరసంలో పాల్గొందాం.